ఈరోజు పవిత్ర స్థలమైనటువంటి వాడపల్లి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి 734-36 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి మన ప్రియతమ నాయకులు మిర్యాలగూడ ఎమ్మెల్యే శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారి కృషి ఎంతో ఉంది. వారి కృషి ఫలితంగానే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ వాడపల్లి క్షేత్రంలో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రదేశం ఎంతో అగస్త్య మహాముని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. చరిత్ర అంతా మనకు అదే చెప్తుంది. దానికి ఆనుకునే లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఉంది. ఈ దివ్యక్షేత్రం గొప్పతనం ఏంటంటే ఇక్కడ గర్భగుడిలో రెండు వైపులా 2 దీపాలు ఉంటాయి. ఆ దీపాలలో ఒక దీపం మాత్రం ఎప్పుడు స్వామివారు శ్వాస తీసుకున్నప్పుడు అది కదులుతూ ఉంటుంది, ఇంకొక దీపం మాత్రం అలాగే కదలకుండా ఉంటుంది. కాబట్టి ఈ క్షేత్రం అందరికీ, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పవిత్ర క్షేత్రం గురించి తెలుసు. ఇప్పుడు వచ్చే రేపటి నుంచే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడికి ఎంతోమంది పుణ్యస్నానాల కోసం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది భక్తులందరూ. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రక్షాళన కోసం మూసీ నది ఇప్పుడు ప్రక్షాళన చేస్తుండో ఆ మూసీ నది వచ్చి కలిసే ప్రదేశమే ఈ వాడపల్లి. కాబట్టి ఈ వాడపల్లి ఒకప్పుడు గొప్ప ప్రదేశము. ఈ కలుషితమైన నీరు ఏది లేకుండా ఆ రోజు అందరూ జనాలు స్నానం చేసేటువంటి ముచ్చుకుందా నది ఇది. ఆ ముచ్చుకుందా నది కాలగర్భంలో కలిసిపోయి మూసి అని చెప్పి మనం మూసీ నది అంటే ముక్కు మూసుకునే కాడికి వచ్చింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి దీన్ని ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు. దానిలో భాగంగానే మన ప్రియతమ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ ఎండోమెంట్కి ఇచ్చే ఎండోమెంట్ వారి ద్వారా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం నిర్వహించడము మనం అందరం చేసుకున్న పుణ్యంగా భావిస్తూ బిఎల్ఆర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.